సిర్తాజ్ మందుబాబులకు చెక్ పెట్టేందుకు నగర వ్యాప్తంగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. వీకెండ్ కావడంతో స్పెషల్ డ్రైవ్స్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను చేపట్టారు మాధాపూర్ ట్రాఫిక్ పోలీసులు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఆర్ఐ శ్రీకాంత్ దగ్గర నుంచి మా ప్రతినిధి పాపన్న మరిన్ని డీటెయిల్స్ ను అందిస్తారు. రోడ్డు భద్రత ప్రజల ప్రాణాలే కాపాడడానికి హైదరాబాద్ పోలీసులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగా అర్ధరాత్రి వేళ ఎవరైతే తాగి రోడ్ల మీదకి వస్తున్నారో వాళ్ళ భర్తం పట్టడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం మాదాపూర్లోని 100 ఫీట్ రోడ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ మాదాపూర్కి సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు సంబంధించి పూర్తి సమాచారం మనకు ఇవ్వడానికి మాదాపూర్ ఆర్ఐ శ్రీకాంత్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యి ఎంతమందిని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుకోవడం జరిగింది? ఇప్పటి వరకు 12 కేసెస్ నమోదయ్యి 12 మందిని డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకున్నాం. వీళ్ళందరినీ మళ్ళీ రేపు కౌన్సిలింగ్ ఉంటుంది, అట్లనే కోర్టుకి పంపడం జరుగుతుంది వీళ్ళందరినీ. సార్ ఇక్కడ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన వాళ్ళకు ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది సార్? డ్రంక్ అండ్ డ్రైవ్ డిపెండ్ అపాన్ వాళ్ళు ఎంత మోతాదులో తాగారు దాన్ని బట్టి పనిష్మెంట్ ఉంటుంది. ఫైన్ ఉంటుంది, అట్లనే సోషల్ సర్వీస్ అని ఇస్తారు, అట్లనే జైలు కూడా వాళ్ళకి జైలు కూడా ఉంటుంది. మ్యాక్సిమం పనిష్మెంట్ 10,000 ఫైన్ అండ్ 6 months వరకు జైలు వేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే మినిమం రీడింగ్ ఎంత రావాలి సార్? ఇప్పుడు మీ ఎక్విప్మెంట్ దగ్గర మినిమం ఎంత వస్తే వాళ్ళు తాగిందని మీరు నిర్ధారిస్తారు? ఈ ఎక్విప్మెంట్లో 30 అబోవ్ ఉంటే నేను తాగినట్టుగా నిర్ధారించడం జరుగుతుంది. 30 బిలో ఉన్న వాళ్ళని పర్మిసిబుల్ లిమిట్ 30 బిలో. మీరు ఇన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్న అర్ధరాత్రి వేళ రోడ్లపై నిల్చుండి అటు ప్రజల కోసం ఆలోచించినప్పటికీ ఇంకా ఎందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెరుగుతున్నాయి? మేము రెగ్యులర్గా చెక్ చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో ఇంకా అవగాహన కలగాలి. దానికి అవగాహన కోసం కూడా మేము రెగ్యులర్గా ప్రెస్ నోట్స్ అట్లా మీడియాకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. కానీ ప్రజల్లో అవగాహన కలిగిందని అనుకుంటున్నాం. ఇంతకు ముందు కంటే కేసెస్ తగ్గుతూ వస్తున్నాయి. ఇది మంచి పరిణామంగా చూడొచ్చు. అంటే ఈ పోలీసుల మీద ఉన్న మెయిన్ ఆరోపణ ఏంటంటే రెగ్యులర్గా ఒకటే స్పాట్లు ఎంచుకోవడం వల్ల ఎవరైతే మందుబాబులు ఉంటారో వాళ్ళకి తెలిసే ప్రయత్నం ఉంది. ఇంకొకటి ఏంటంటే మందుబాబులు అందరూ కూడా కొన్ని వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి సార్. ఇప్పుడు 100 ఫీట్ రోడ్లో జరుగుతుందని ఎవరైనా ముందు చూసిన వాళ్ళు ఆ గ్రూప్లో షేర్ చేసుకునే అవకాశం ఉంది. అటువంటి జరగకుండా పోలీస్ శాఖ నుంచి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటాం. అందుకనే మేము ఒకటి ప్లేస్లో ఫిక్స్గా కాకుండా సర్ప్రైజ్ చెక్లు చేస్తున్నాం. ఇప్పుడు మీరు వచ్చే ముందే ఇంతకుముందు వేరే ప్లేస్లో ఉండే సడన్గా ప్లేస్ షిఫ్ట్ చేసి ఇక్కడికి వచ్చినాం. ఒక 1/2 hour ముందే రావడం జరిగింది. ఇక్కడ దీనికంటే ప్రీవియస్గా వేరే లొకేషన్లో చేసి అట్లా లొకేషన్ షిఫ్ట్ చేస్తూ ఇమీడియట్గా సడన్గా షిఫ్ట్ చేసి చేంజెస్ చేసి కూడా చేస్తున్నాం డ్రంక్ అండ్ డ్రైవ్. ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో దొరుకుతున్న వాళ్ళు అంటే రీడింగ్ వచ్చిన వాళ్ళు కూడా మిమ్మల్ని సతాయిస్తున్నారు, ఫోన్ కాల్స్ చేస్తున్నారు, రికమెండేషన్ చేస్తున్నారు, వెహికల్స్ ఇవ్వమంటున్నారు. అట్లాంటి వల్ల మీకు ఏమైనా ఇట్లా హాని కానీ బెదిరింపులు అవన్నీ కూడా కొంచెం కనిపిస్తున్నాయి కదా, వాళ్ళకి ఏమన్నా అట్లా బెదిరింపులు ఏమి ఉండవు. వాళ్ళు తాగి ఉండడం వల్ల వాళ్ళు ఏదో చేస్తున్నాం అనుకుంటారు, కానీ అట్లా ఇబ్బందులు ఏమైందో జరగలేదు. కానీ మేము ఇక పార్ట్ ఆఫ్ డ్యూటీ ఆ పేషెంట్గా అందరికీ సముదాయించి చెప్పాల్సి వస్తుంది. అది తప్పకుండా రెగ్యులర్గా చేస్తున్నందుకు అది అలవాటైంది. వాళ్ళు సముదాయించి మంచిగా చెప్పి పంపిస్తున్నాం వాళ్ళకి. సాధారణ జనాలకు కానివ్వండి, అటు తాగి ఆ రోడ్లపై వచ్చేవారు కానీ ఏమని సలహా ఇస్తుంటారు? అందరికీ మెయిన్గా చెప్పేదంటే ఇన్ కేస్ తాగి ఉంటే ఏదైనా ఆల్టర్నేట్ చూసుకోవాలి, క్యాబ్ బుక్ చేసుకోవాలి, డ్రైవర్ బుక్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా మనకి అవైలబుల్ ఉంది, మన ఫోన్లోనే అన్ని యాప్స్లోనే అంత అవైలబిలిటీ ఉన్నందుకు కంపల్సరీగా డ్రంక్ చేసినప్పుడు డ్రైవ్ చేయొద్దు. మీకు అన్ని ఆప్షన్ ఉన్నందుకు మీరు వేరే ఆల్టర్నేట్ ప్లాన్ చేసుకోవాలి. అదే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అది అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మేము రెగ్యులర్గా నిర్వహిస్తాము. రెగ్యులర్ స్పాట్ కాకుండా సర్ప్రైజ్ స్పాట్లను కూడా ఎన్నుకొని, ఎందుకంటే రెగ్యులర్ స్పాట్లలో చేసినట్టయితే వాళ్ళకి ముందే తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఒకటే అదంటూ. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే తాగి వాహనాలు నడుపుతున్నారో తాగి వాహనాలు నడపకుండా ఉండాలి. కాబట్టి ఒకవేళ వాళ్ళు తాగే అవకాశం ఇట్లా ఉన్నట్టయితే ఆల్టర్నేటివ్ వేరే యాప్స్ ఉంటున్నాయి, ర్యాపిడో లాంటి యాప్స్ బుక్ చేసుకోవాలి. కార్ అయితే డ్రైవర్ను పెట్టుకొని వారితో పాటు ఎవరైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారో వారి ప్రాణాలకు కూడా ఎటువంటి హాని కలిగించకుండా ఉండాలని వాహనదారులను ఇటు పోలీసులు అయితే కోరుతున్నారు. వీడియో జర్నలిస్టు శివతో ముగుల పాపన్న, బిగ్ టీవీ, 100 ఫీట్ రోడ్డు.